తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవ, సహాయం కొరకు మేము నీ దగ్గరకు వచ్చినామని నీకు తెలుసు. మా యవనస్తులు వృద్ధిలోకి రావాలని మేము ప్రయాసపడుతున్నాము. వారి యొక్క జీవితాల్లో క్షేమం చూడాలని మేము ప్రయాసపడుతున్నాము. వారు ఇతరుల కంటే యోగ్యులుగా, శ్రేష్ఠులుగా ఉండాలి. తండ్రి, దానియేలు, షద్రక్, మేషక్ అలాగే ఉన్నారు. అలాగే ప్రభువా, యోసేపు అలాగే ఉన్నాడు. ఇలాగ మేము తండ్రి మా పిల్లలను తయారు చేయగలిగినటువంటి వారుగా చేయము. నీవే సెషన్ని దీవించుము. అంతేకాదు మా బిడ్డలు నేర్చుకునే వారుగా ఉండాలి. ఎక్సలెన్స్ని తండ్రి ఇష్టపడేవారుగా ఉండాలి. క్వాలిటీని ఇష్టపడేవారుగా ఉండాలి. యేసు ప్రభును మహింపరచడానికి ఆతృత కలిగిన వారుగాను, ఆశ కలిగిన వారుగాను ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ దేవా, ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాము. దీన్ని దీవించుము. 5 రొట్టెలు 2 చేపల్ని విరిచి మల్టిప్లై చేసినటువంటి వాడు. మా టాలెంట్స్ దేవా, మా యూత్, మా యొక్క స్ట్రెంగ్త్, మా యొక్క ఆపర్చునిటీస్, విజన్స్ను తండ్రి నీవు ఫుల్ఫిల్ చేయము, మల్టిప్లై చేయము. దీని ద్వారా నీ నామం ఘనత పొందని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సో అగైన్ వెల్కమ్ టు ద వన్ మోర్ సెషన్. థీమ్ ఆఫ్ దిస్ డే ఈస్ వాల్యూ ఆఫ్ టైమ్, సమయం యొక్క విలువ. కీర్తన 90:12, Psalm 90:12. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. టీచ్ us టు నంబర్ our days. టైం అంటే ఎలాంటిదంటే ఇట్స్ లైక్ అన్ ఎలాస్టిక్ క్వాంటిటీ. అంటే దానికి మనం ఏమీ యాడ్ చేయలేము, దాన్ని మనము మార్చలేము అన్నమాట. టైంను సేవ్ చేయలేము కూడా. యూ కెనాట్ సేవ్ టైం. డబ్బును దాచుకున్నట్టుగా టైం నువ్వు సేవ్ చేయడం కష్టం. జస్ట్ గిఫ్ట్ అని లీడర్షిప్ సిరీస్ బుక్లో ఒక ఆథర్ రాశాడు. సో ఫ్రెడ్ స్మిత్ అనేటువంటి సీనియర్ టాప్ మోస్ట్ ఆథర్, మెంటర్ టు మెనీ లీడర్స్, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, సిఇఓస్, ఆయన ఏమో రాశాడంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పొటెన్షియల్ని కానీ, విజన్ని కానీ, ఆ విజన్ని నెరవేర్చుకోవడానికి గోల్స్ని కానీ నీవు అర్థం చేసుకున్నట్టయితే, సో నీవు టైంను ఎలా మేనేజ్ చేయాలి అన్నది నేర్చుకోవాలంట. అంటే వెన్ యూ బిగిన్ టు అండర్స్టాండ్ గాడ్ గివెన్ పొటెన్షియల్ అండ్ విజన్ అండ్ గోల్స్ టు ఫుల్ఫిల్ విజన్, దెన్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ యూ టు లెర్న్ టైమ్ మేనేజ్మెంట్. సో టైమే కదా అని మనం చాలా మంది అనుకుంటారు. యంగ్స్టర్స్ మరి ముఖ్యంగా రిలాక్స్ అవుతున్నా అంటారు. కానీ నీకెంత కెపాసిటీ ఉంది, నీకు కొన్ని సాధించగలిగినటువంటి పొటెన్షియల్ ఉంది, నీకంటూ కొన్ని విజన్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు నువ్వు టైంని ఏం చేయాలి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట. మోషే ఎందుకు ప్రార్థన చేశాడు? దేవా, మాకు మా దినములు లెక్కించటకు నేర్పించుమని. విఎస్బి అంటాడు, జనరల్గా మనం సంవత్సరాలు లెక్కిస్తాం. ఎన్నేళ్ళు అంటే 12 years, 15 years, 20 years, 25 years. కానీ మోషే ప్రేయర్ ఏంటంటే మా దినములు లెక్కించడం నేర్పించు. ఎందుకు? దినములు గడిస్తేనే సంవత్సరాలు అయ్యేది. అంటే ఈ రోజు నువ్వు ఎలా బ్రతికావో అన్నది కౌంట్ అవుతుంది. అది యాడ్ అవ్వకుంటూ పోతే ఇయర్ అవుతుంది. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, లో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ పిటి, నాకేమి చేత కాదు, అందరికంటే వెనకబడ్డాను, నేను ముందుకు వెళ్ళలేను అని నువ్వు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నట్టయితే నీ ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకే మోజెస్ ప్రేయర్ చాలా మీనింగ్ఫుల్గా ఉందనమాట. ఏమనుంది? మా దినములు లెక్కించుట నేర్పించు. ఎందుకు ఈ విధంగా చేసింటాడు? ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరములు ఎయిమ్లెస్ గా వాళ్ళు తిరగడం గమనించాడు. ఒక లీడర్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేశాడు అనమాట. ఎయిమ్లెస్ గా తిరుగుతున్నటువంటి, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి జనాంగం. బాగా గమనించండి ఈ స్టేట్మెంట్. గాడ్ చోజన్ జనరేషన్, దే వర్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ 40 years వితౌట్ అన్ ఎయిమ్. సో క్రిస్టియన్ నువ్వు, యేసుక్రీస్తు నీ దేవుడు, నీకు ఎయిమ్ కానీ పర్పస్ కానీ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా టైం వేస్ట్ చేస్తున్నట్టయితే దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? కాబట్టి ఈచ్ డే హౌ యు స్పెండ్ మ్యాటర్స్. ప్రతి దినము నువ్వు గడిపే విధానం అన్నటువంటిది ఇట్ కౌంట్స్. ఇది మనం తెలుసుకున్న రోజు మన యొక్క
యాటిట్యూడ్ మార్చుకుంటాం అనమాట. ఒక వ్యక్తి రాస్తున్నాడు ఏమనంటే, డేల్ కార్నెగీ, ఈ రోజు అంటే ఏమిటో తెలుసా, నిన్న నువ్వు బాధపడినటువంటి భయపడినటువంటి టుమారో అంట. బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు అంటే ఏమిటంటే నిన్న నీవు భయపడినటువంటి రేపు అన్నాడు. అంటే ఈ రోజు ఏమి జరుగుతుందో అని నిన్న మనం బాధపడింటాం, భయపడింటాం, అబ్బో ఏం చేయాలనుకుని ఉంటాం. సో అదే ఈ రోజు. కానీ తీరా ఈ రోజులోకి వచ్చేసరికి, అరే నిన్న భయపడిన భయం లేదు, అనుకున్న జరగలేదు, నష్టం లేదు, వరి లేదే. సో ఈచ్ డే మ్యాటర్స్, ఈచ్ డే మ్యాటర్స్ అన్నమాట. కాబట్టి మోసెస్ ఈ ప్రార్థన చేయడంలో ఇంకొక రీజన్ ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు జీవితం యొక్క స్పాన్, ఆయుష్, ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్ అంటే షార్ట్నెస్ ఆఫ్ టైం, దే డి నాట్ అండర్స్టాండ్. మన పరిస్థితి అదే కదా. ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను నేను. ఆ సెమినార్ ఏంటంటే ర్యాప్చర్ గురించి, సంఘం ఎత్తబడ్డం గురించి, సమ్ ఇయర్స్ బ్యాక్. అక్కడ లైఫ్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది అనమాట. పర్పస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎందుకు, ఎగ్జిస్టెన్స్ ఏమిటి, నేను ఎందుకున్నాను, సో ఐ మస్ట్ డూ సంథింగ్. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాము, క్రీస్తు కూడా వెళ్ళిపోతాము. సో ఈ లోకంలో ఉన్నప్పుడు నా టైం నేను ఎలా స్పెండ్ చేస్తున్నా, నా టైం నేను స్పెండ్ చేయడం వల్ల నాకేమన్నా ఎఫెక్టివ్నెస్ యాడ్ అవుతా ఉందా, దాంట్లోంచి ఏమన్నా లాభం వస్తా ఉందా, బెనిఫిట్స్ వస్తున్నాయా, ఈ టైం ఇలాగ స్పెండ్ చేయడం వల్ల ప్రాఫిటబుల్ గా ఎవరన్నా మేలు పొందుతున్నారు, ఇవన్నీ ఆలోచించడం మొదలు పెట్టాం. ఇదంతా పక్కన పెట్టి అసలు వాట్ ఈజ్ మై పర్పస్ అని ఆలోచించడం మొదలు పెట్టాం. అది టర్నింగ్ పాయింట్. అప్పుడు అర్థమైంది, యూ మస్ట్ బిల్డ్ అదర్స్. ఇతరులను నువ్వు, యూ హ్యావ్ టు ఎంపవర్ దెమ్, యూ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. జాన్ మ్యాక్స్వెల్ అనుకుంటాను, లీడర్షిప్ బైబిల్లో రాస్తాడు, లేకుండా ఇంకొక లీడర్షిప్ బైబిల్లో ఏమని రాస్తారంటే, నిర్గమకాండం 18వ అధ్యాయంలో మోషే తన మామ ఇత్రోను కలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన ఇత్రో గమనిస్తాడు అనమాట. ఏమని గమనిస్తాడు, మోషే అందరు ఇశ్రాయేల్ ముందు ఉంటారు, ఆయనకు తీర్పు తీరుస్తుంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మోషే ఇలాగుంటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. డెలిగేట్ ద వర్క్ అన్నాడు. సో వర్క్ డెలిగేట్ చేశాడు. సో దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఇతరులకు పంచడం ద్వారా ఏమైనా చేశాడంటే, ఫస్ట్ థింగ్ అక్కడ గమనించింది, లీడర్స్ తయారు చేశారు. ఫస్ట్ థింగ్, జెత్రో ఎంపవర్డ్ మోసెస్, మోసెస్ ఎంపవర్డ్ అదర్స్. చేంజ్ చూడండి, జెత్రో ఒక్కడే మోషను బలపరిచాడు, మోషే ఏం చేశాడు, నెట్వర్క్ లీడర్స్, వేరియస్ లీడర్స్ ని ఎంపవర్ చేశాడు. సో యూ హ్యావ్ టు బిల్డ్ అదర్స్ అంటే యూ హ్యావ్ టు ఎంపవర్ అదర్స్. నీకు కెపాసిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ యూ డోంట్ కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఎలాగున్నారు, దే డోంట్ నో ద పర్పస్. సో సాడ్ థింగ్, క్రిస్టియానిటీలో ఉన్న సాడెస్ట్ థింగ్, ఎందుకురా నువ్వు జీవిస్తున్నావు అంటే ఎవరికి అర్థం లేదు. ఒకరికి ఒక ప్రశ్న వేసినామంట, పెండమూరి వీరేంద్రనాథ్ పుస్తకంలో చాలా ఫన్నీగా రాస్తుంటాడు, లాజికల్ గా రాస్తుంటాడు ఎక్కువ. ఏమని రాస్తాడంటే, ఒకరిని పట్టుకుంటారంట, పట్టుకొని నీకు బయటికి రావద్దు, నీకు ప్రతిరోజు ఏం తిండి కావాలంటే ఆ తిండి పెడతాం, నువ్వు ఏది అడిగితే అది పెడతాం, 4 రోజుల లోపలే ఉండాలంటే, నేను బ్రతికేది తిండి కొరకు అన్నాడు. సరే, నిన్ను ఒక అరణ్యంలో పెట్టేసి, నిన్ను, నీ భార్య, నీ పిల్లల్ని, నీకు ప్రపంచంతో సంబంధం లేదు, నువ్వు అక్కడే ఉండాలా, నీకు షేవింగ్ చేసుకోవడానికి రేజర్ కూడా ఇవ్వండి. ఈ బతుక నాకు కావాల్సింది, నాకు వద్దన్నాడు. మరి ఏం కావాలంటే, నేను ఇతరులతో కలిసి ఉండాలి, ఇతరులతో జీవించాలి, ఇతరులతో రిలేషన్షిప్ ఉండాలి, సోషల్ లైఫ్ నాకు ఉండాలి, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్ టు ద లైఫ్ అని వాడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎగ్జాంపుల్. సో కాబట్టి అసలు బతకడానికే ఉన్నానన్నట్టుగా ఉంది చాలా మంది జీవితం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దే డోంట్ ఇంప్రూవ్, దే డోంట్ అప్గ్రేడ్. అదే ప్రాబ్లం మన క్రిస్టియన్ బాయ్స్ గర్ల్స్. యూ డోంట్ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఏదో బతుకుతున్నాం అలాగా. చాలా మంది లీడర్స్ అలాగే ఉన్నారు, పాస్టర్స్ అలాగే ఉన్నారు, యూత్ అలాగే ఉన్నారు. ఎందుకంటే పైనుంచి ఇక్కడ రావాల్సింది వైరస్. సో కాబట్టి లార్డ్ టీచర్స్ టు నంబర్ అవర్ డేస్. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నట్టయితే అసలు లైఫ్ యొక్క షార్ట్నెస్ అర్థమైపోయి, అరే ఉండదు కొద్ది జీవితము, ఐ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, ఐ మస్ట్ గ్లోరిఫై గాడ్. నా కెపాసిటీని బయటికి తీసుకురావాలి, దేవుడు నాలో చాలా పొటెన్షియల్ పెట్టాడు,
ఐన్స్టీన్ ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్ వీడు వేస్ట్ అన్నాడు. వందల ఎక్స్పెరిమెంట్స్ తీసుకుని ఇన్వెన్షన్ చేశాడు. అంతే, పొటెన్షియల్ పెట్టాడు దేవుడు. మన ప్రాబ్లం ఏమిట్రా అంటే మనం యూజ్ చేయం. మన ప్రాబ్లం ఏదో మనం యూజ్ చేయం. ఎందుకు? మనకు ఎంటర్టైన్మెంట్కి ప్రొడక్టివిటీకి అర్థం తెలియదు కాబట్టి. దాని గురించి తర్వాత వస్తారనమాట. గ్రేట్ లీడర్స్ దే నో ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్, అంటే షార్ట్నెస్ ఆఫ్ లైఫ్ అనమాట. సో జీవితము అన్నటువంటిది చాలా అల్పమైనది ఈ లోకంలో అని నీవు అర్థం చేసుకోలేనంత కాలము నీవు సాధించేది బహు తక్కువ. నీ లైఫ్ యొక్క షార్ట్నెస్ 80 years 70 years 60 years తెలియదు, అది నీకు అర్థం కానంత వరకు నువ్వు సాధించేది చాలా తక్కువ ఉంటుంది. ఏమి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎప్పుడు గొడవ పడుతుంటావు, మనుషుల్ని అపార్థం చేసుకుంటావు, మనుషులతో కీసులాడుతుంటావు, అన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి ఇంట్లో, సిస్టర్స్ తోనో బ్రదర్స్ తోనో పేరెంట్స్ తోనో. నీ జీవితం ఇలాగే గడిచిపోతుంది. దే డోంట్ బి ఎనీ అవుట్పుటే రాదు. బ్రిలియంట్ అయి ఉండవచ్చు, నువ్వు జీనియస్ అయి ఉండవచ్చు, బట్ యు వేస్ట్ యువర్ టైం. ఎందుకు? సిల్లీ థింగ్స్ యు ఆర్ బాదరింగ్ అబౌట్ సిల్లీ థింగ్స్. సీరియస్గా నువ్వు వర్క్ చేస్తుంటావు, బిర్యానీ తెచ్చినాడంటే నీ వర్క్ని పక్కన పెట్టి బిర్యానీ దగ్గర పోతావు. యు వేస్ట్ యువర్ టైం. అది లైఫ్ కానే కాదు అసలు. సో యూ హ్యావ్ టు రియలైజ్ ద బ్రెవిటీ ఆఫ్ ద లైఫ్, దెన్ యూ అకంప్లిష్ సో మచ్. సరే, హౌ టు మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ టైం వి వేస్ట్. మనం వేస్ట్ చేసే టైంని ఎలాగ తగ్గించుకోవచ్చు? అదే లీడర్షిప్ బైబిల్లో పీటర్ డ్రక్కర్ అని లీడర్షిప్ ఆథర్, కాన్ఫరెన్స్ స్పీకర్, ఆయన 3 questions ఇచ్చాడు. యు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అని నీకు నువ్వే ప్రశ్న వేసుకున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమనంటే, అసలు ఈ పని నేను చేయకపోతే అసలు ఏమవుతుంది? ఏమి కాదు అని నువ్వు ఆన్సర్ ఇచ్చినావు అనుకో, స్టాప్ ఇట్ అన్నాడు. అంతే. ఈ పని నేను ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది? ఏమి కాదు, స్టాప్ ఇట్ మ్యాన్. ఇప్పుడు నేను షేవింగ్ చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. మెసేజ్ పరిగెత్తుకుని వచ్చే ముందు షేవింగ్ ఏం కాదు కాబట్టి వదిలేస్తాం, ఎందుకంటే ఎక్కువ పెరగలేదు అనుకుంటాం. సో సెకండ్ క్వశ్చన్ అడిగినాడు, అడగమంటాడు. ఏం అడగాలి? నా స్కెడ్యూల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ని సపోజ్ వేరే వాళ్ళు చేస్తే లేక నాకంటే బాగా చేస్తే గివ్ ఇట్ దెమ్ అన్నాడు. అంతే. ఈ పని వేరే వాళ్ళు చేయడానికి నేను ఇచ్చేస్తే, ఒకవేళ వాళ్ళు నాకంటే బాగా చేస్తే అని నేను అలా ప్రశ్న వేసుకుంటే గివ్ ఇట్ టు దెమ్. అన్నిట్లో నేనే ఉండాలి అనుకోదు. ఇలా ఈ చిన్న తెలియక మన బాయ్స్ గర్ల్స్ దే ఆర్ జస్ట్ మిస్సింగ్ ద మార్క్. ఎక్సలెన్స్ రీచ్ అవడం లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లైమ్ ద లాడర్. థర్డ్ క్వశ్చన్ ఏమన్నా వేసుకోమన్నాడంటే, ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది నేను కంట్రిబ్యూట్ చేయకుండా ఉన్నట్టయితే, ఏదైతే పని అడ్డొస్తుందో అనేది ప్రశ్న. అంటే నేను చేసే పనుల్లో ఎఫెక్టివ్ అవుట్పుట్, ప్రొడక్టివిటీ అనేది కానీ లేకుండా టైం వేస్ట్ అవుతుందంటే ఆ వర్క్ ఏదో ఐడెంటిఫై చేయాలి. చాలా ఇంపార్టెంట్. నువ్వు చేసే పనుల్లో ప్రయోజనకరమైనటువంటి అవుట్పుట్ గా లేనట్టయితే స్టాప్ దట్ అంటున్నాడు. సో సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం. హౌ కెన్ వి బి బెటర్ యూజర్స్ ఆఫ్ టైం? టైంను ఎలాగ మనము శ్రేష్టంగా ఉపయోగించుకోవచ్చు? ఒక వ్యక్తి రాస్తాడు ఏమంటే, బై నోయింగ్ అవర్ సెల్స్. ఫ్రెడ్ స్మిత్ సీనియర్ బై నోయింగ్ అవర్ సెల్స్, మన గురించి మనం తెలుసుకోవటం. జాన్ మ్యాక్స్వెల్ ఇంకా బ్యూటిఫుల్ గా రాశాడు దాన్ని, బై నోయింగ్ యువర్ టెంపర్మెంట్ అన్నాడు. టైంని బాగా నీవు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నాడు. అది ఒక సిమిలర్ స్టేట్మెంట్ జాన్ సి మ్యాక్స్వెల్ ఇచ్చాడు. ఏంటంటే బై నోయింగ్ యువర్ టెంపర్మెంట్ అంటే 4 types ఉంటాయి. కాలరిక్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సాంగ్విన్, ఫన్ లవింగ్ పర్సన్. మెలాంకలిక్, హైలీ టాలెంటెడ్ పీపుల్, ఎక్కువ మూడ్స్ స్వింగ్ అవుతుంటాయి. ప్లగ్మాటిక్, ఏదైనా చేయగలడు కానీ ఏది చేయడు. దున్నపోతు మీద వాన గురిస్తే ఎట్లుంటుందో అలాంటి టైప్ అనమాట.
సో దీస్ ఆర్ కాల్డ్ టెంపరమెంట్స్, గ్రీక్ నేమ్స్ ఇవన్నీ. సో మన కెపాసిటీని బట్టి. కాలరిక్ ఎవడంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్, డూ ఇట్ ఆర్ డై అంటాడు అంతే. సాంగ్విన్ ఏమిటంటే హెల్పింగ్ నేచర్ అంటాడు, పని స్టార్ట్ చేస్తాడు మాయమైపోయి ఉంటాడు. మెలాంకలిక్ పని ఏదన్నా చెప్తే యాక్సెప్ట్ చేయడానికి 1000 డౌట్స్ వస్తాయి అనమాట. అంటే ఈ ట్రబుల్ షూటర్ కాదు, ప్రాబ్లం రైజర్ అనమాట. ఇలా చేస్తే బాగుండదేమో, ఇది నేను చేయగలనా, ఇది నాకు సాధ్యం కాదు. ఫ్లెగ్మాటిక్, అస్సలు చలనమే ఉండదు అనమాట. సో నీ టెంపర్మెంట్ని బట్టి యూ స్టార్ట్ యాక్టింగ్ అనమాట. దానికి ఇంకా సింప్లిఫై చేయాలంటే, సపోజ్ నీ ఉదయం బాగా చదివేవాడు అనుకో, లేచి ఉదయం బాగా చదువు. నైటే బాగా చదివేవాడు అనుకో, నైట్ బాగా చదువు. ఎవరు లేకుండా బాగా చదివే అలవాటు ఉంటే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చో, అడవిలోకి పోయి. నలుగురున్నా నలుగురు ఉంటేనే చదవగల కెపాసిటీ ఉంటే నలుగురు మధ్య కూర్చొని చదువు. ఇది కూడా కైండ్ ఆఫ్ టెంపర్మెంట్, మన కెపాసిటీ అనమాట. సో బై నోయింగ్ యువర్ సెల్ఫ్ యూ విల్ మేక్ బెటర్ యూజ్ ఆఫ్ టైం. సింపుల్ థింగ్స్ ఇవి. 90వ కీర్తన 12 అదే ఉందన్నమాట. ఈ వచనం చెప్పేది అదే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. బై నోయింగ్ అవర్ సెల్స్, మాకు జ్ఞాన హృదయం కలగడం. మనకు జ్ఞానం వచ్చినప్పుడు దేవుడిచ్చేది అది. జ్ఞానం అంటే ఏమిట్రా అంటే నాలెడ్జ్ని, తెలివిని ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలిపేటువంటి ఫ్యాకల్టీ. నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆథర్ రాసినాడు, a+b² = a² + b² 2ab. దట్ ఈస్ నాలెడ్జ్. b+a² కూడా అదే అనేది విజ్డమ్, దట్ ఈస్ జ్ఞానం. ఒకడు క్వశ్చన్ వేసినాడంట పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో. ఒక ప్రశ్న వేశాడు. ఏమని వేశాడు, లేపు ఎక్కడున్న కాలేజ్ స్టూడెంట్స్ని, చాలా బ్రిలియంట్ ఫెలోస్ ఉంటారు చాలా మంది. నీవు ఏ దిక్కున ఉన్నావు అన్నాడు. వాడు తుండ్రాడు, నేను ఏ దేశంలో ఉన్నాను అన్నాడు. ఇండియాలో ఉన్నావు అన్నాడు. సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా అడిగినాడు. సౌత్ ఇండియా అన్నాడు. తూర్పున ఏముందో చెప్పన్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకుంటా, తూర్పున ఏముందో చెప్పంటే నేను ఏ దేశంలో ఉన్నా అన్నాడు. నువ్వు ఇండియాలో ఉన్నావు. ఇండియాలో సౌత్ ఆ నార్త్ అన్నాడు. నువ్వు సౌత్ లో ఉన్నావు. సో ఇప్పుడు చెప్పు సౌత్ లో తూర్పున ఏముంది అని క్వశ్చన్ వేసాడు. సో అలా బ్రిలియంట్ ఫెలోస్ ఉంటారు అనమాట. సో కాబట్టి జ్ఞానం జ్ఞానం జ్ఞానం, హౌ టు యూజ్ ద నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. ఇది దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇది దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. సరే, వాట్ ఈజ్ నోయింగ్ అవర్ సెల్స్ ఫర్ ద బెటర్ యూజ్ ఆఫ్ టైం? మనల్ని మనం తెలుసుకోవడం ద్వారా సమయాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తాము అని అంటున్నాము. ఆ మనల్ని మనం ఏమి, వాట్ ఈస్ దట్ నోయింగ్ అవర్ సెల్స్? సింపుల్, ఏమిటంటే గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ అకంప్లిషర్స్, లేక అచీవర్స్, లేకపోతే మూవర్స్ అండ్ షేకర్స్, వాళ్ళకి 24 గంటలు ఉన్నాయి, మనకు 24 గంటలు ఉన్నాయి. వాడేమో మూవర్స్ అండ్ షేకర్స్ అన్నాడు, మనమేమో సింపుల్. ఫ్లిప్కార్ట్ గురించి ఒక సింపుల్ థింగ్ ఉంది. ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ కామర్స్ పోర్టల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బుక్ డెలివరీ ఆ ఓనరే, ఫౌండరే తీసుకుపోయి ఇచ్చాడంట. వాళ్ళకు 24 hours అనేది, మనకు 24 hours. మనమైతే ఏం చేస్తామంటే పనమ్మ తెచ్చి పంపిస్తాం. డిఫరెన్స్ అచీవర్స్ కి మనకు డిఫరెన్స్. ఒళ్ళు బరువై కొవ్వెక్కి బీపీ వస్తుంది అనమాట మనకు. ఫ్రెడ్ స్మిత్ ఒక ఫిజిషియన్ దగ్గర పడి, ఎందుకు ఫ్రెడ్ స్మిత్ అని మాటమాటికి నేను మెన్షన్ చేస్తుంటే, లెర్నింగ్ టు లీడింగ్, బ్రేక్ఫాస్ట్ విత్ ఫ్రెడ్ స్మిత్ అనే బ్యూటిఫుల్ బుక్స్, ఫ్యాంటాస్టిక్ ఇన్పుట్స్. సో ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫేమస్ ఫిజిషియన్, మ్యాన్ యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్ అన్నాడంట. నువ్వు వెయిట్ తగ్గకపోతే ప్రయోజనం లేదంటే 3 weeks లో 20 pounds తగ్గి వచ్చాడంట. షాక్ తిన్నాడంట డాక్టర్. వాట్ ఈస్ దిస్? ఎస్, యు ఆర్ ఎ టాప్ ఫిజిషియన్. అన్లెస్ ఐ కోఆపరేట్ విత్ యూ దెర్ విల్ బి నో అవుట్పుట్ అన్నాడంట. నో అవుట్పుట్. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యూ హ్యావ్ టు కోఆపరేట్ ఆయన రూల్స్ కి, రెగ్యులేషన్స్ కి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే. దర్ ఇస్ నో అదర్ వే అవుట్. ప్రార్థన చేసి ఆరోగ్యం రాదు. సోమరితనం జయించడానికి ప్రార్థన చేసి, నీ బాడీని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ చేసి ప్రభా నాకు ఆరోగ్యం అంటే నేను ప్రార్థన చేసినట్టు నీ పరిస్థితి వేస్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద లాస్ ఆఫ్ ద నేచర్. దేవుడు పెట్టినది. సరే, గ్రేట్ అచీవర్స్ దేర్ హ్యావ్ సేమ్ టైం. మనలాగే 24 hours వాడికి, మనకు 24 hours. అది వాట్స్ ద డిఫరెన్స్? ఏం తెలుసా? ఎనర్జీ లెవెల్స్ అని రాశాడు ఫ్రెడ్ స్మిత్. ఎనర్జీ లెవెల్స్ అని అంటే పనిచేసే సామర్థ్యం. ఏమిటి?
లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఎలా తెలుసుకుంటావు అంటే, నీ ఎనర్జీ ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎప్పుడు హైగా ఉంటుంది, ఎప్పుడు లో ఉంటుంది అని తెలియకపోతే ఏమీ సాధించలేము అనమాట. ఎప్పుడు యూ కెన్ బి అట్ హై, ఎప్పుడు యూ కెన్ బి డౌన్. నేను ఎగ్జాస్ట్ అయిపోయాను అనుకోండి, ప్రసంగాలు చేసి మినిస్టర్ చేసి, ఐ విల్ జస్ట్ టేక్ ఆఫ్, దట్స్ ఆల్. ఎవడన్నా ఏమని అనుకోండి. ఎందుకు? అన్లెస్ ఐ హ్యావ్ ఎ రిక్రియేషన్, ఐ కెనాట్ బి రీక్రియేటెడ్. అన్లెస్ ఐ హ్యావ్ ఎ రిక్రియేషన్, ఐ కెనాట్ బి రీక్రియేటెడ్. ఎందుకు? బీయింగ్ ఏ లీడర్ ఐ మస్ట్ బి ఫ్రెష్. ఏన్షియంట్ గ్రీక్స్ వాళ్ళ ఫిలాసఫీ ఏమిటంటే, ఆల్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్స్ అండ్ గ్రేట్ ఐడియాస్ గెట్ ఇన్ ద లీజర్ టైం అంటాడు వాడు. ఎందుకంటే ప్రశాంతంగా ఏ పని లేకుండా కూర్చొని ఉన్నప్పుడు జరిగేది ఏమిట్రా అంటే, మైండ్ యాక్టివ్గా థింక్ చేస్తుంది అనమాట. నేను కూడా అది అనుభవించిన. If I get rid of all the responsibilities, run away from all this responsibility, take off from all these responsibilities, I think very clearly. అంటే మాకు ఏమి అవసరం ఉంది అనేది జస్ట్ వన్ లైనర్లో ఐ కెన్ పుట్ ఇట్. ఎందుకు? రిక్రియేషన్ ఈజ్ రీక్రియేషన్. ఆ రిక్రియేషన్ కూడా ఎలాంటిది మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను లీజర్ టైంలో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అచీవర్స్ అండ్ అస్? లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ చూసుకున్నా, యాపిల్ సిఇఓ, ఎక్స్ ఫార్మర్ సిఇఓ. ఏం చేశాడు? 1999లో జాబ్స్ ఏమని చేశాడంటే, రీటైల్ స్టోర్స్ స్టార్ట్ చేద్దామన్నాడు. యాపిల్కి రీటైల్ స్టోర్స్ ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసి స్టార్ట్ పుషింగ్ ద ప్రోడక్ట్స్ అంటే మొత్తం బోర్డ్ అంతా కూడా అగేన్స్ట్ గా వర్క్ చేస్తున్నారు. నో యూ కెనాట్ డూ దిస్ అని. మొండోడు స్టీవ్ జాబ్స్ ఎంత మొండోడు అంటే, సండే కూడా ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి మీరు వర్క్ చేయండి అంటాడు. ఐ డోంట్ రికమెండ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్స్ ఓన్లీ రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, కమాన్ వర్క్ అనేవాడు. త్వరగా చచ్చిపోయాడు, రోగం వచ్చేది. సో బట్ అకంప్లిషర్ ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. 2000 ఫస్ట్ స్టోర్ ఏం చేశాడు అంటే మే 19, 2001లో స్టార్ట్ చేశాడు. రికార్డ్స్ బ్రేక్ చేసినాయన్నమాట రీటైల్ స్టోర్స్ లో. బోర్డ్ డెసిషన్ కి అగెయిన్స్ట్ గా వర్క్ చేశాడు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ప్రూవ్ చేశాడు. స్టీవ్ జాబ్స్ యొక్క మోటో ఏమిటంటే, ఈ పర్ఫెక్షన్, డిజైన్ క్వాలిటీ, ఇవి రెండే చూసాడు. అందుకే యాపిల్ కంపెనీ నుంచి హీ వాజ్ కిక్డ్ అవుట్. మళ్ళా వెనక్కి వచ్చి హీ బికేమ్ ద సిఇఓ. అప్పుడు యాపిల్ పైకి తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడున్న టిమ్ కుక్ కూడా టీంలో పెట్టుకున్నాడు. దట్స్ హౌ టిమ్ కుక్ ఇప్పుడు ప్రజెంట్ సిఇఓ అవడానికి కారణం. ఎందుకంటే వర్కింగ్ స్టైల్, ఎనర్జీ లెవెల్స్, హై ఎనర్జీస్. ఐ మస్ట్ డూ దిస్. క్రిస్టియన్ బాయ్స్ గర్ల్స్ ఇలాగుంటే దేవుని మయంపరుస్తారు, మంచి ర్యాంక్స్ వస్తాయి. క్రిస్మస్ December 1st స్టార్ట్ అయ్యేసరికి బట్టల గురించి ఆలోచించి నువ్వు హౌ కెన్ యూ బి ఎ మూవర్ అండ్ ఎ షేకర్. అది లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది, మూడ్ అవుట్ అవుతుంది, చదవడానికి రాదు. సో యూ హ్యావ్ టు చేంజ్. నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మెనీ టైమ్స్ our leisure determines whether we are going to be mediocre or successful. మన లీజర్ అన్నటువంటిది చాలా సార్లు లీజర్ టైం, లేకపోతే విశ్రాంతి తీసుకొని ఏ బాధరాబంది లేకుండా ప్రశాంతంగా ఉండే టైము, వెకేషన్ అనుకుందాం మీకు చక్కగా అర్థం కావడానికి. అది ఏమి సూచిస్తుందిరా అంటే, నీవు మీడియాకర్ లైఫ్ స్టైల్ ఉంటావా, సక్సెస్ఫుల్గా ఉంటావా. అంటే ఏదో మధ్యస్థంగా జీవిస్తావా, చల్తికనాం గాడి అంటారు. గుంపుతో వాటి నేను కూడా పోతా, ఐ విల్ నాట్ స్టాండ్ అలోన్. అంటే గుంపుతో వాడు మనం పోవడం అంటే 10 గంటలు నిద్రపోవడము, ఎప్పుడు చూసినా ఎంటర్టైన్మెంటే, కొత్తదేం నేర్చుకోకపోవడం. అలాగుంటావా మీడియాకర్గా, సక్సెస్ఫుల్గా ఉంటావు అన్నది నీ లీజర్ టైమ్ ఇట్ డిటర్మిన్స్ అన్నాడు. వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం బాగా, క్రిస్టియన్ యూత్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది బాగా గమనించండి. లీజర్ అంటేనే వి జస్ట్ టేక్ ఆఫ్. స్టూడెంట్ ఏజ్లో కొన్నిటిని పక్కన పెట్టకపోతే పైకి రావడం చాలా కష్టం. సో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ లీజర్ టైమ్స్లో ఎలా బిహేవ్ చేస్తారు. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫెలో లీజర్ని ద పీపుల్ హూ ఇన్వెస్ట్ టైం and people who spend time. Investing time and spending time. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, బిజినెస్ ఈజ్ హోలీనెస్ అంటున్నారు. ఇప్పుడు ఒక ఆయన చాలా బిజీ ఉన్నాడు, బిజీగా పరిగెత్తు హడావుడి చేస్తున్నాడు. ఏంటండి ఇంత బిజీగా ఉన్నారంటే,
నన్ను బిజీగా ఉండడానికి దేవుడు పిలిచాడంట. మరి యేసుప్రభు ఏకాంతంగా కొండెక్కేందుకు ప్రార్థన చేశాడు, చీకటి పడితే ఎందుకు ప్రార్థన, నిన్నెందుకు బిజీగా పెట్టాడన్న? He did not study the scriptures. He did not follow his master. బిజీగా ఉండడానికి పిలుస్తాడా దేవుడు? ఆయన పని అంతటి ముగించి 7వ దినాన విశ్రమించి అన్నాడు. సో బిజీనెస్ ఈజ్ నాట్ అ హోలీనెస్. సో ల్యాక్ ఆఫ్ టైమ్ ఈజ్ అ స్టేటస్ సింబల్. ఇప్పుడు నాకు టైం లేదంట. ల్యాక్ ఆఫ్ టైమ్ ఈజ్ అ స్టేటస్ సింబల్. బా ఎంత బిజీ, ఎంత బిజీ. ఒక ఆయన తన కూతురు పెళ్లికి కూడా సెలవు దొరకదన్నాడు. కొడుకునిగా నిండాల్సింది. దట్ ఈజ్ నాట్ ఎ లైఫ్ స్టైల్. అదే లైఫ్ స్టైల్ అని ఇప్పుడు చేశారు. సో డోంట్ బిలీవ్ దిస్, డోంట్ బిలీవ్ దిస్. గర్హాడ్ అనేటువంటి రైటర్ ఏం రాశాడంటే, ప్రీచర్స్ మాన్యువల్ అనేటువంటి పుస్తకంలో, ప్రిమిటివ్ సొసైటీస్ దే హ్యావ్ నో వాచ్ బట్ దే హ్యావ్ టైమ్ అన్నాడు. అంటే ఆది జాతులు లేకపోతే పూర్వకాల మనుషుల్లో వాళ్ళకు వాచ్ లేదు, కానీ వాళ్ళకి సమయం అంటూ ఉండిందంట. అడ్వాన్స్డ్ సొసైటీ ఇప్పుడు మనకు వీ హ్యావ్ వాచెస్ బట్ వీ హ్యావ్ నో టైం. వాచెస్ ఉన్నాయి మనకు, కానీ టైం లేదు. దేనికి సమయం లేదు. ప్రార్థనకు సమయం లేదు. స్టడీస్లో ఎక్సెల్ అవ్వడానికి టైం లేదు. కొత్తవి నేర్చుకోవడానికి టైం లేదు. మన ఫాల్స్ని రెక్టిఫై చేసుకోవడానికి టైం లేదు. కూర్చొని ఎందుకు నేను 10th క్లాస్లో తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పి మనం రెట్రోస్పెక్షన్ చేసుకోవడానికి మనకు టైం లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎందుకు నేను సక్సెస్ లేనంటే, దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఐ మేడ్. రెక్టిఫై, లెట్ మీ రెక్టిఫై. ఎలా రెక్టిఫై చేసుకుంటావు? వెళ్ళు, కోచింగ్కి వెళ్ళు. ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉన్నాయి, ఫ్రీ యూట్యూబ్ లెక్చర్స్ ఉన్నాయి, చదువు, విను, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్, టైం ఇన్వెస్ట్ చేయడం అంటే ఏమిట్రా? దాని అర్థం అంటే యూ గెట్ ద రిటర్న్స్. డబ్బు దేంట్లోనే నువ్వు కానీ పెట్టుబడిగా పెడితే దాని నుంచి రాబడి అలా ఆశిస్తావు నువ్వు. దట్ ఈస్ వాట్ ఇన్వెస్టింగ్ టైం. వెన్ యూ ఇన్వెస్ట్ టైం యూ గెట్ ద రిటర్న్స్ బ్యాక్. సమయాన్ని అలాగ పెట్టుబడిగా పెట్టేవాడు దానిలో నుంచి రాబడి భవిష్యత్తులో చూసుకుంటాడు. ఎగ్జామ్ టైంలో పడుకునేవాడు, అందరు చదివేటప్పుడు పడుకునేవాడు, అందరు పడుకున్నప్పుడు చదివేవాడు. అంటే ఏ టైంలో అది చేయకున్నాడు. ది ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ టైం, ఈజ్ స్పెండింగ్ ద టైం. స్పెండింగ్ ద టైం అనమాట. బాగా గుర్తుంచుకో, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావంటే యూ విల్ గెట్ ద రిటర్న్స్. ఏ రిటర్న్స్? భవిష్యత్తుని బిల్డ్ చేయడానికి నీకు ఉపయోగపడేటువంటివి, నీ యొక్క లైఫ్ని అట్లా లిఫ్ట్ చేసేటువంటి రిటర్న్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి. దానికి యేసుప్రభు నీకు అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్ అవసరం. నేర్చుకునే మనస్తత్వం, టీచబిలిటీ నీకు అవసరం. నీ హ్యాబిట్స్ని అంటే బిహేవియర్ ప్యాటర్న్ నువ్వు మార్చుకోవడం అవసరం. ఇవన్నీ యేసుక్రీస్తు పాదాల దగ్గర సాధ్యం అవుతాయి. ఎవడైనా నువ్వు క్రీస్తునందునలో వాడు నూతన సృష్టి. ఆ క్రీస్తుని పక్కబెట్టి యు ఆర్ ట్రైయింగ్ ఫర్ ఎ చేంజ్. దట్స్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. ఇన్వెస్ట్ టైం, ఇన్వెస్ట్ అండ్ వాట్ ఆర్ ద రిజల్ట్స్? ఇట్ బ్రింగ్స్ అప్రిషియేషన్. అప్రిషియేషన్ వస్తుంది. సెకండ్ థింగ్, జనరేట్స్ మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్. పరిణితి చెందుతావు. ఒక పుస్తకం చదువుతున్నావు, లేక ఒక బైబిల్ని డీప్గా స్టడీ చేస్తావు. నీకు రిలేషన్షిప్స్ బాగా అర్థం కావాలి, ప్రపంచం అర్థం కావాలంటే రీడ్ ప్రావర్బ్స్. యు ఆర్ ఇన్వెస్టింగ్ టైం. దానివల్ల ఏమవుతుంది? నీ జ్ఞానాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. నీకు మెచ్యూరిటీ వస్తుంది. పరిపూర్ణతను సాధించడం సాధ్యమవుతుంది. ఎందుకు? యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, లీజర్ టైం ఇన్ స్టడీయింగ్ ద ప్రావర్బ్స్ టు లెర్న్ హౌ టు బిహేవ్. నిజం. దట్ ఇస్ అ రిటర్న్. సో వై వీ కెనాట్ ఇన్వెస్ట్ టైం? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన టైంని ఇన్వెస్ట్ చేయలేమంటే, ఇఫ్ యు మిస్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, యునిక్ పర్పస్, యూ కెనాట్ ఇన్వెస్ట్ టైం. పర్పస్ కానీ మిస్ అయితే, రిక్వైర్మెంట్స్ మంచి బుక్, ద పర్పస్ డ్రివెన్ లైఫ్. నీ లైఫ్కి పర్పస్ అంటే అది ఎప్పుడైతే మిస్ అయిందో యూ కెనాట్ ఇన్వెస్ట్ టైం. బైబిల్ బాగా నేర్చుకోవాలని చాలా మందికి చెప్పా. దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. దే డిడ్ నాట్ లెర్న్ ద బైబిల్. నేను చెప్పా, రాగల 10-15 yearsలో ప్రీచర్స్, స్పిరిట్ ఫీల్డ్ ప్రీచర్స్ తక్కువ మంది ఉంటారు. సో ప్రీచింగ్ మీద దృష్టి పెట్టండి, బైబిల్ బాగా చదవండి, బుక్స్ చదవండి, ప్రార్థన చేయండి అంటే దే డిడ్ నాట్ లిజన్ టు మీ. నౌ దే ఆర్ నాట్ గుడ్ ప్రీచర్స్. టైం ఇన్వెస్ట్ చేయాలి.
రిటర్న్స్ విల్ బి మోర్ ప్రామిసింగ్. సో కాబట్టి పర్పస్ మిస్ అయ్యారు కాబట్టి దే డిడ్ నాట్ లైక్ టు ఇన్వెస్ట్ టైం. నా లైఫ్ గోల్ ఐ హ్యావ్ టు ప్రీచ్, సో మై పర్పస్ ఈస్ బిల్డింగ్ పీపుల్. ఏం చేయగలను? బిల్డ్ చేయగలను. నాకున్న కెపాసిటీ ఒకటే అనుకో, ప్రీచింగ్ కెపాసిటీ. ఐ రీడ్ బైబిల్, ఐ రీడ్ సో మెనీ కామెంటరీస్, ఐ రీడ్ సో మెనీ బుక్స్, ఐ లెర్న్ ఫ్రమ్ అదర్స్, ఐ లిసన్ టు అదర్ పీపుల్, హౌ డు దే కమ్యూనికేట్, వాట్ మిస్టేక్స్ దే మేక్ ఇన్ దర్ ప్రీచింగ్స్. ఇన్వెస్టింగ్ టైం. నా టైం వారిది వినడానికి, వారిది చదవడానికి నేను పెట్టుబడిగా పెడుతున్నా. రిటర్న్స్ ఏమిటి? ఇట్ ఈస్ మై పర్సనల్ బెనిఫిట్. ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రిటర్న్స్. అది మనం చేయడం. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ పర్పస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్ టు ఎక్సెల్, యూ విల్ ఇన్వెస్ట్ యువర్ టైం. సినిమాలు, సిగరెట్లు, తాగుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఇవన్నీ చాటింగ్, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తా తెలుసా? యూ ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ భక్తి. దట్స్ ఆల్. ఎగ్జాంపుల్స్, టైం ఇన్వెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, సపోజ్ ఎవరైనా వచ్చి నాకు ఈ డౌట్ ఉంది, ప్లీజ్ క్లారిఫై మీ అని ఫోన్ చేశాడు అనుకోండి. వాడు నీ టైంని వాంతో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావా, స్పెండ్ చేస్తున్నావా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, మార్నింగ్ 6 o'clock యూ కమ్ టు మై హౌస్, ఐ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు రాడు. సో అలాంటి వారి కొరకు నువ్వు టైం ఇన్వెస్ట్ చేయదు. ఎందుకు? దే విల్ వేస్ట్ యువర్ టైం. వాడు నిజంగా సీరియస్ పర్సన్ అయితే నేర్చుకోవాలనుకుంటే మార్నింగ్ 6కి వచ్చి నేర్చుకుంటాడు. సో దిస్ ఈస్ అ సీక్రెట్, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టింగ్ టైం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, నీ ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, లేకపోతే నీ ఇంటి పక్కన కానీ, నీ కాలేజీలో కానీ ఇతరుల గురించి ఎక్కువ గాసిప్ మాట్లాడే వాళ్ళతో నువ్వు ఉంటావా, లేకపోతే నీ యొక్క ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ని, లేకపోతే నీ స్టడీస్ లో ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే వ్యక్తులతో కలుస్తావా? దాన్ని బట్టి డిటర్మైన్ చేసి. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్వెస్టింగ్ టైం అంటే, ఆర్ యూ స్పెండింగ్ టైమ్ స్లీపింగ్ మోర్ అవర్స్ దాన్ యువర్ బాడీ యాక్చువల్లీ నీడ్స్? నీ శరీరానికి కావలసినంత కంటే ఎక్కువగా నిద్రపోతున్నావా? దట్ ఈస్ స్పెండింగ్ టైం. ఇన్వెస్టింగ్ టైం అంటే ఏంటంటే, యూ విల్ గో అవుట్ ఫర్ ఎ జాగింగ్. మార్నింగ్ లేసి యుల్ గో ఫర్ ఎ వాక్, లేకపోతే జిమ్కి వెళ్తావు, 5K లేస్తావు, బైబిల్ చదువుతావు, యుల్ గో ఫర్ ఎ వాక్. దట్ ఈస్ ఇన్వెస్టింగ్ టైం. ఎందుకు? గుడ్ హెల్త్, దట్స్ రిటర్న్. థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్వెస్టింగ్ టైం, స్పెండింగ్ టైం ఉన్న డిఫరెన్స్. సో ఏమిటంటే, నీవు టైంని స్పెండ్ చేస్తున్నావు అనుకో, ఎలా స్పెండ్ చేస్తున్నావు? బై కంప్లైనింగ్. అన్ని కంప్లైంట్సే. వాడు నాకు హెల్ప్ చేయడు, వీడి దగ్గర రారు, అలాగుంది ఇలాగుంది అన్నట్టయితే టైం ఈస్ వేస్టెడ్. లేదా దాని బదులుగా సొల్యూషన్ కానీ కనుక్కున్నావు అనుకో, యు ఆర్ ఇన్వెస్టింగ్ టైం. సొల్యూషన్ కనుక్కోవడానికి సమయాన్ని వెచ్చిస్తే యు ఆర్ ఇన్వెస్టింగ్ టైం. కంప్లైంట్స్ చేస్తున్నానికి నీ టైంను నువ్వు ఖర్చు చేస్తున్నట్టు యు ఆర్ స్పెండింగ్ టైం, నో రిటర్న్స్. సో ఆ విధంగా మనం చూడవచ్చు. సో పీపుల్ హూ స్పెండ్స్ టైం, దీని గురించి ఎక్కువ చెప్పాను. స్పెండింగ్ అంటే ఏమిటంటే తిరిగి రానిది అంతే. డబ్బు మాదిరి సమయాన్ని ఖర్చు పెట్టావంటే తిరిగి రాదు. గంట సేపు చార్జ్ చేసినావు 6 to 7, నాకు ఇవ్వు ఆ 6 to 7 మళ్ళా. దట్ ఈస్ స్పెండింగ్. యూ వేస్ట్ యువర్ లైఫ్. దాని గురించి ఎక్కువ చెప్పాను. నెగిటివ్ థింగ్, హౌ కెన్ యూ బీ ఎఫెక్టివ్? క్లోజ్ చేస్తాను, టైమ్ ఇస్ అప్. హౌ కెన్ యూ బీ ఎఫెక్టివ్? డెవలప్ ద లీడర్ విత్ ఇన్ యూ అనేటువంటి దాంట్లో జాన్ మ్యాక్స్వెల్ ఏమని రాస్తారంటే, ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్, నాట్ ఆన్ ద యాక్టివిటీ. ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్, నాట్ ఆన్ ద యాక్టివిటీ. క్రిస్టియన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అడల్ట్స్, మీలో మిస్ అవుతున్నది ఇదే. యూ విల్ ఫోకస్ ఆన్ ద యాక్టివిటీ. అంటే నాకు చిన్న పని ఇచ్చారు, ఇచ్చిన చిన్న పనిని బ్యూటిఫుల్ గా చేద్దామని ఎవడు ఆలోచించు. ఇది మన ప్రాబ్లం. వైరస్ ఉంది మనలో, బ్యాక్టీరియాకి మందు లేదు. నాకు ఏ పని ఇచ్చాడో దాన్ని బట్టి క్వాలిటీ డిపెండ్ అవ్వకూడదు. ఏ పని ఇచ్చినా ఇట్ మస్ట్ బి ఎ క్వాలిటీ వర్క్. ఇన్ఫోసిస్ బెంగళూరు మైసూర్లోనో ఒక లేడీ ఉండేది, అద్దం మాదిరి తుడిచిపెట్టేది ఆఫీస్. ఆమె పని చేసిన తెలుసుకునేటువంటి వారు. సింగపూర్ మాదిరి ఉండాలని నారాయణ, ఆయన ఒకప్పుడు ఫౌండర్, CEO అని అంటే నారాయణమూర్తి అనుకుంటా. క్లీన్ వర్క్. ఏ పని ఇచ్చారని కాదు, యూ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, నాట్ ఆన్ ద యాక్టివిటీ. ఇది మన రోగము, దీన్ని తీసేసుకోవాలి. ఇది మన రోగం, మనం తీసేసుకోవాలి. లీడర్షిప్, ఒక లీడర్షిప్ కోట్ ఒకటి ఉందన్నమాట. హార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్షిప్ లో ఒక్కటే జాన్ బైలర్ రాశాడు. ఏమంటే,
పీపుల్ హూ డోంట్ సబ్మిట్ టు ద అథారిటీ దే కెనాట్ లీడ్ అదర్స్ అన్నాడు. అధికారానికి లోబడి చర్చిలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ నేర్చుకున్నట్టు వాళ్ళకి ఎన్నడూ నువ్వు అధికారం ఇవ్వద్దని. దట్ ఈస్ 100% కరెక్ట్. అథారిటీకి లోబడినటువంటి వాడిని లిఫ్ట్ ఎట్లా చేస్తావు? ఇతరులు కోపడతారు, నేను ఇతరులు కొట్టడానికి వస్తారు, విమర్శిస్తారు. Don't bend or compromise, because these fellows, they doesn't know how to submit to the authority. They cannot be leaders. They cannot be entrusted with any responsibilities. Leadership principle. యూత్ అని నీవు ఇవన్నీ నేర్చుకోవాలని ముందే చెప్తున్నాను, నేను లీడర్స్ టీచ్ చేయాల్సిన ముందే చెప్తున్నాను. సో జాన్ మ్యాక్స్వెల్ ఏమన్నా అంటే ఫోకస్ ఆన్ ద రిజల్ట్, నాట్ ఆన్ ద యాక్టివిటీ. నువ్వు ఏ ఏరియా అయితే స్ట్రాంగ్, ఉదయం లేచి బాగా చదువుకోగలవు అనుకుంటే 80% ఆఫ్ ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్నింగ్. నైట్ బాగా చదువుకోవాలనుకుంటే స్పెండ్ యువర్ 80% టైం ఆన్. తర్వాత ఒకవేళ లెర్నింగ్ అనుకుంటాం అనుకో, స్పెండ్ ఓన్లీ 15% ఆఫ్ టైం. ఏదైనా నేర్చుకునే విషయం ఉన్నట్టు దాన్ని 15% స్పెండ్ చేయమన్నాడు. వర్క్ చేస్తే ఎక్కడైనా వీక్ దాంట్లో వర్క్ చేయాలనుకుంటే యూ స్పెండ్ ఓన్లీ 5% అన్నాడు. స్ట్రాంగెస్ట్ ఏరియాస్ ని ఫస్ట్ ఇంప్రూవ్ చేయి. చదువుకునేటప్పుడు కూడా నీకు ఏదైతే బాగా సబ్జెక్ట్ వస్తుందో దాన్ని ఫటాఫటా చదువు. ఎందుకంటే అది స్టార్టింగ్ ఇస్తామంటే ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మొదట్లోనే టఫ్ దాన్ని తీసుకున్నావు అంటే డిస్కరేజ్ అవుతావు. కానీ టఫ్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. బట్ స్టార్ట్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి 2 months. సో నువ్వు స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఏ ఏరియాలో అయితే స్ట్రాంగ్ ఉన్నావు దాంతో స్టార్ట్ చేసినట్టయితే యూ విల్ గెట్ ద పుష్. అది ఆయన చెప్తున్నావు. దానికి నువ్వు యూ హ్యావ్ టు స్పెండ్ 80% ఆఫ్ టైం అన్నాడు. ఎలాగా యంగ్ పర్సన్స్ వాళ్ళు టైంని విలువగా ఎంచుతున్నారని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. టైం అనేది ఒక కాయిన్ మాదిరి అనమాట. నువ్వైనా స్పెండ్ చేయొచ్చు, నీ కొరకు దాన్ని ఇతరులైనా స్పెండ్ చేయొచ్చు. టైం అనేది ఒక 1 రూపీ కాయిన్ మాదిరి, లేక 5 రూపీస్ కాయిన్ మాదిరి. అది నువ్వైనా స్పెండ్ చేయొచ్చు, అదే కాయిన్ వేరే వాళ్ళు నీ కొరకు స్పెండ్ చేయొచ్చు. సో డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్, యూ స్పెండ్ యువర్ కాయిన్. అది ఆయన చెప్పదలుచుకున్నారు అనమాట. ఎందుకంటే ఓన్లీ 1 కాయిన్, ఆ టైం పోతే రాదు కాబట్టి ఇట్స్ ఓన్లీ 1 కాయిన్. డోంట్ లెట్ అదర్స్ స్పెండ్ ఫర్ యూ. అంటే వాళ్ళు వచ్చి నీ టైంని వేస్ట్ చేయ నీకు అనవసరంగా అని ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం. ఎలాగా తెలుసుకోవచ్చు యంగ్స్టర్స్ టైంని వాల్యూ చేస్తున్నారని? బై దేర్ ప్రయారిటీస్. దేనికి వారు ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నారు. ఏది ఫస్ట్ పెడతారు, ఏది సెకండ్ పెడతారు, ఏది థర్డ్ పెడతారు. పుట్ గాడ్ ఫస్ట్, స్టడీస్ నెక్స్ట్. దేవుని ఎప్పుడైతే ముందు పెడతావో అన్ని బ్యాలెన్స్ అవుతాయి. దేవుని ముందు పెట్టలేకపోవడానికి కారణం 5 గంటలకు లేలేవు. దానివల్ల అన్నిటి కూడా జామ్ అయిపోతుంటది. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు టైం మేనేజ్మెంట్. ఆర్ట్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్షిప్ లో జాన్ బాయిలర్ ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే దే ల్యాక్ విజన్, డూ ద రాంగ్ థింగ్స్ and waste time. They lack vision, do the wrong things and waste their time. And second type of people ever ante some are busy doing wrong things, they kill the time. They waste the time. First, lack vision and do the not busy, they kill the time. They lack vision and they are not busy, they kill the time. Second type of people ever ante they are busy, some are busy doing the wrong things and they waste the time. బాగా అర్థం చేసుకోండి. సమ్ ఆర్ బిజీ డూయింగ్ ద రాంగ్ థింగ్స్ అండ్ దే వేస్ట్ టైమ్. మోస్ట్ టైమ్ ఈజ్ వేస్టెడ్ నాట్ ఇన్ అవర్స్ బట్ ఇన్ మినిట్స్ అన్నాడు ఒక వ్యక్తి. మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ మినిట్స్. అంటే ఒక బకెట్కి ఒక చిన్న హోలే పడేది, చిన్న ఆర్టిఫిషియల్ నిమిషాలను మనం వేస్ట్ చేస్తున్నాం. 2 minutes, 3 minutes చాటింగ్ కానీ మొబైల్ బ్రౌజింగ్ కానీ, ఇట్ గోస్ టు అవర్స్. సో బకెట్కి చిన్న హోలే పడుతుంది, నీళ్ళంతా పడైపోతే చెత్తని పడి ఇస్త్రీ కొట్టేస్తాం. సో కాబట్టి థర్డ్ టైప్ ఆఫ్ పర్సన్ ఎవరంటే ది ఫ్యూ ఆర్ బిజీ డూయింగ్ ద రైట్ థింగ్స్, దే యూజ్ ద టైమ్, దే ఇన్వెస్ట్ ద టైమ్. బిజీగా ఎందుకు బిజీగా ఉంటారు? దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. ప్రయారిటీస్ ఎలాగా నువ్వు సెట్ చేసుకుంటావు. స్టీవెన్ కోవీ 7 Habits of an Effective Person అనేటువంటి బుక్ రాసిన ఆయన ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనే బుక్ లో ప్రయారిటీస్ రాసినప్పుడు అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. చూద్దాం 1 by 1 క్విక్ గా. అయిపోయింది, జస్ట్ 2 minutes లో క్లోజ్ అయిపోతుంది. హౌ ప్రయారిటీస్ క్యాన్ బి సెట్ అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే దే ఆర్ డెడ్ లైన్ డ్రివెన్.
ఈ పర్టికులర్ టైం లోపల కంప్లీట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంది? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం. మే 10th ఎగ్జామ్, డెడ్ లైన్ ఇస్ 10th. సో దే ఆర్ అర్జెంట్ అండ్ దే ఆర్ ఇంపార్టెంట్. హెల్త్ జాగ్రత్త తీసుకోవడంలో కూడా అంతే. 40 years లోపల ఐ మస్ట్ బి ఫిట్. కాబట్టి డెడ్ లైన్ ఉంది 40 years or 35 years డెడ్ లైన్. యూ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్, యూ మస్ట్ బిల్డ్ యువర్ సెల్ఫ్. సో దే ఆర్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో అర్జెంట్ ఇంపార్టెంట్ లో యూ కెన్ మేనేజ్ అండ్ యూ కెన్ ప్రొడ్యూస్. చాలా ఇంపార్టెంట్. యూ కెన్ మేనేజ్ అండ్ యూ కెన్ విల్ బి ఎఫెక్టివ్ అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ థింగ్ వేర్ యూ కెన్ సెట్ ఎ ప్రయారిటీ. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అంటే ఇవి ఇంపార్టెంటే కానీ తర్వాత చేయొచ్చు. కరెంట్ బిల్లు, లేకపోతే వాటర్ బిల్లు, ఇలాంటి సింపుల్ థింగ్స్, ఫీజు కట్టడం, దే ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. థర్డ్ థింగ్, అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ స్కిల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ అయితేనేమి, మన బిహేవియర్ అయితేనేమి, రకరకాలుగా ఉంటుంది. దే ఆర్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అలాగే విధంగా మెనీ పాపులర్ యాక్టివిటీస్. క్రికెట్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? ఫిట్నెస్ కొరకు ఆడచ్చు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. పాపులర్ యాక్టివ్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ దానికి అవకాశం. నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. చాటింగ్ అండ్ సెల్ ఫోన్, అంతే, సింపుల్. టీవీ, దే ఆర్ నాట్ అర్జెంట్ అండ్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. సో ఐ విల్ క్లోజ్ హియర్. ఈ కొటేషన్తో క్లోజ్ చేసి ఏమంటే, టైంను జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు చేయవలసింది ఏమిట్రా అంటే, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్. ఏ టైంను ప్రాఫిటబుల్గా, వాల్యూగా ఎంచాలనుకునేటువంటి వాళ్ళు ఏమి చేయాలి అంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, యు డూ ద థింగ్స్ విచ్ కంట్రిబ్యూట్స్ మోస్ట్. అంటే ఎక్కడ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ వస్తుందో దాని మీద నువ్వు దృష్టి పెట్టు. దెన్ యువర్ టైం విల్ బి వెరీ మచ్ ఇన్వెస్టెడ్. సో వీటన్నిటికి చూసినట్టయితే యేసు ప్రభువే టైంకి వాల్యూ ఇచ్చాడు. 7 days క్రియేషన్ కంప్లీట్ చేశాడు. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఏం చేశాడు? కనబడకుండా ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత మినిస్ట్రీలోకి వచ్చాడు. 3.5 years మాత్రమే టైం అనుకున్నాడు. సో హీ హ్యాడ్ ఎ పర్పస్. కాబట్టి హీ వాజ్ ద బెస్ట్ యూజర్ ఆఫ్ టైం. ప్రయారిటీస్ కరెక్ట్గా ఉన్నాయి. శిలలో మరణించాడు, 7 మాటలు పలికిన తర్వాతనే మరణించాడు. పస్కా పశువును వధించే టైంలో మరణించాడు, 3 o'clock టైంలో. టైమింగ్. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కష్టపడి నష్టపోయి అవమానంగా ఉన్నప్పుడు ఆమెతో ఏం మాట్లాడాలన్న దానికి కరెక్ట్ టైమింగ్. ఏమన్నాడు? అమ్మ, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళు. టైమింగ్ ఆఫ్ ద వర్డ్స్. సో యేసు ప్రభు హీ మేడ్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ బెటర్ వే. కాబట్టి లెట్ us ఫాలో హిమ్ అండ్ నో ద వాల్యూ ఆఫ్ టైం. మన టైం చాలా షార్ట్ కాబట్టి లెట్ us యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, ఈ మాటలు దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.